సో, నేనైతే 1v1 కస్టమ్ అయితే ఆడుతూ ఉన్నాను. సో, ఎదురుగా ఎనిమీ ఉన్నాడు. 150 ఇచ్చాక రష్ చేద్దామన్న టైంకి ఇలా మెసేజొచ్చింది అంతే. First అయిపోయా. doom. ఇలాగ ఎన్నిసారి మనకి జరుగుతుంది. సో, ఈరోజు ఈ వీడియోలో వీటి కోసం సొల్యూషన్ అయితే చెప్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మొబైల్ ల్యాగ్ ఎలా అవుతుందో తెలుసుకుందాం. తెలుసుకొని దాని తర్వాత దీనికి సొల్యూషన్ అయితే చెప్తాను. వీడియోని కొత్తగా చూసేవాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మీకు ఏం నచ్చిందో అది కమెంట్ చేసి నెక్స్ట్ ఏం చేయాలో మీరు కమెంట్ చేసి అది చేస్తాను. సో, మీ యొక్క మొబైల్ ర్యామ్ తక్కువ ఉన్నా, ప్రాసెసర్ బాగలేకపోయినా మీకు మొబైల్ అయితే ల్యాగ్ అవ్వడం, హ్యాంగ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో, మొబైల్ ప్రాసెసర్ బాగా ఉంది, కానీ మొబైల్ అయితే హ్యాంగ్ అవుతుందంటే మీ ర్యామ్ తక్కువ ఉంటుందేమో. మీ ర్యామ్ స్టోరేజ్ అనేది ఎక్కువ ఫుల్ అయిపోయి ఉంటుందేమో. మీరు దాన్ని క్లియర్ చేసుకోవాలి. దాన్ని ఎలా చూసుకోవాలో మాకు తెలీదు అంటే మీకు ప్లే స్టోర్‌లో చాలా యాప్స్ అయితే ఉంటుంది. యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోండి. చేసుకొని మీ ర్యామ్ ఎంత యూజ్ చేశారు, ఎంత స్పేస్ ఉందో తెలుసుకోండి. మినిమమ్ మీరు ఒక 1 జీబీ అయితే గేమ్ ఆడేదానికి కొద్దిగా ఫ్రీగా పెట్టుకోవాలి మీ ర్యామ్ స్టోరేజ్‌ని. అలాగైతే మీరు గేమ్ స్మూత్‌గా ఆడుకోవచ్చు. సెకండ్‌ది ర్యామ్ ఒకటే కాదు ప్రాసెసర్. మీకు మెయిన్ ఇంపార్టెంట్ ప్రాసెసరే. ప్రాసెసర్ బాగా లేకపోతే ఎంత ర్యామ్ ఉన్నా కూడా గేమ్ అయితే అస్సలు ఆడలేము. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెసర్ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్. మీ దగ్గర ర్యామ్ తక్కువ ఉన్నా మంచి ప్రాసెసర్ ఉంటే మీరు గేమ్ అయితే ఆడొచ్చు. హ్యాంగ్ అవ్వదు, ల్యాగ్ అవ్వకుండా ఆడుకోవచ్చు. అదే మీ దగ్గర ఎక్కువ ర్యామ్ ఉండి ప్రాసెసర్ బాగా లేకపోతే మీ వల్ల మీరు గేమ్స్ ఎక్కించుకోవచ్చు కానీ ఆడలేరు. గేమ్ అనేది కంటిన్యూస్గా ఆడబాకండి. ఆడితే మొబైల్ ల్యాగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కొద్దిగా టైం అయితే తీసుకోండి. టైం కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఆడండి. మొబైల్ రెండోదొచ్చి హీట్ హీట్ అవ్వకుండా చూడండి. మొబైల్ హీట్ అయితే కూడా మనకి ల్యాగ్స్ అయితే వస్తుంది. హ్యాంగ్ అయితే అవుతుంది. హీట్ కూడా అవ్వకుండా చూసుకోండి. ఫ్యాన్ కింద కూర్చొని ఆడండి. టేబుల్ ఫ్యాన్ పెట్టుకొని ఆడండి ఇంకా. మీకు హీట్ డిస్ట్రిబ్యూషన్ బాగుంటుంది. మొబైల్ అయితే చాలా కొద్దిగా కూల్ తగ్గుతుంది. మరీ ఎక్కువ తగ్గదు. సో, హ్యాంగ్ అవ్వకుండా ఉంటుంది. సో, కూలింగ్ చేయాలనేసి ఎత్తుకెళ్ళి ఫ్రిడ్జ్‌లో పెట్టమాకండి. ఫ్రిడ్జ్‌లో పెడితే మీ మొబైల్ అయితే పోతుంది. డిస్‌ప్లేలో ఇష్యూ అయితే వస్తుంది. సో, మీరేం చేస్తారంటే కూలర్‌లయితే తీసుకొని ఆన్‌లైన్‌లో మొబైల్ కూలర్స్ అయితే అమ్ముతారు. అవి తీసుకొని ఆడితే ఇంకా బెటర్. బాగా రిజల్ట్ కూడా చూపిస్తుంది. నెక్స్ట్ మీరు ఛార్జింగ్ పెట్టుకొని అయితే ఆడబాకండి. ఛార్జింగ్ పెట్టుకొని ఆడితే ఓవర్ హీట్ అవుతుంది. మీ బ్యాటరీ బ్యాకప్ రాదు. మీకు ల్యాగు, హ్యాంగ్ ఫుల్ అవుతుంది. మీ ఫోనే డ్యామేజ్ అయిపోతుంది. సో, ఛార్జింగ్ పెట్టుకొని మాత్రం ఆడబాకండి. మీ మొబైల్ యొక్క ర్యామ్ స్టోరేజ్ ఎంతుందో చూసుకోండి. మీ మొబైల్ 4 జీబీ ర్యామ్ అయితే మీరు యూసేజ్ 4 జీబీ యూజ్ చేసుంటే ఖచ్చితంగా మొబైల్ అయితే హ్యాంగ్ అవుతుంది. సో, మీది ఒక 3 జీబీ వరకు మీరు యూసేజ్ చేసుకొని 1 జీబీ ఫ్రీగా ఉందంటే మీకు గేమ్ అయితే మంచిగా స్మూత్‌గా రన్ అవుతుంది. ఎటువంటి హ్యాంగు మీరు ఫీల్ అవ్వరు. మంచి స్మూత్‌గానే అవుతుంది. సో, ఇది మీరు కంటిన్యూ ఒక యాప్ అయితే ఈ యాప్ అయితే డౌన్‌లోడ్ చేసి మీ ర్యామ్ ఎంతుంది ఫ్రీగానే చూసుకోవచ్చు. సో, ఇలా మీరు కూడా చెక్ చేసి ఆడుకోండి. అదే మీకు 6 జీబీ ఉందంటే 5 జీబీ మెయింటైన్ చేసి 1 జీబీ రిమైనింగ్ ఉంచండి. మంచిగా స్మూత్‌గా గేమ్ ఆడుకోవచ్చు. రెండవది ప్రాసెసర్. ప్రాసెసర్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ అని నేను చెప్తా ఉన్నాను. సో, ఎందుకంటే ప్రాసెసర్ బాగా లేకపోతే చిన్న చిన్న గేమ్‌లే ఆడనమాలుతుంది. లైక్ సబ్బు, క్యాండీ క్రష్ ఇవే ఆడనమాలుతుంది. మన వల్ల ఆన్‌లైన్ గేమ్స్ అయితే ఆడలేము. సో, ప్రాసెసర్ అనేది సపోర్ట్ చేయవు. సో, ప్రాసెసర్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్. మంచి ప్రాసెసర్ ఉన్న మొబైల్ తీసుకోండి. మీకు ఐడియా లేకపోతే డైమెన్సిటీ, స్నాప్‌డ్రాగన్ ఇలాగ ఉంటుంది కదా! ఇలా చూసి తీసుకోండి. మీరు యూట్యూబ్‌లో చూసుకోవచ్చు. ఏ మంచి మొబైల్ అవి చూసి తీసుకొని వాళ్ళు చెప్తారు. సో, నాకైతే నేను చెప్పాలనుకుంటే డైమెన్సిటీ 7200 ప్రాసెసర్. స్నాప్‌డ్రాగన్ అయితే 782G. ఈ మీడియాటెక్, ఈ స్నాప్‌డ్రాగన్‌లో ఈ 2 ప్రాసెసర్ నుంచి మీరు హైయర్ ప్రాసెసర్ ఉండేది తీసుకుంటే మీకు బెటర్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. సో, ఇది నేను చెప్పేది. సో, అది కూడా లేదు మాకు 4 జీబీ ర్యామే మేము ఇంకో మొబైల్ తీయలేమంటే, ఈ 4 జీబీ మొబైల్‌లోనే మేము ఆడాలి. దానికి ఏదైనా టిప్స్ అయితే చెప్తాను. సో, మీరైతే ఫస్టు మీ యొక్క ఫ్రీ ఫైర్‌లో సెట్టింగ్స్ అయితే ఉంటే సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసినాక మీకు డిస్‌ప్లే అనేది ఉంటుంది. డిస్‌ప్లే ఆప్షన్‌లో రండి. ఈడ మీరు చూస్తే మీది 4 జీబీ ర్యామ్ అయితే స్మూత్‌లో ఆడండి. స్మూత్‌లో ఆడితే మీకు ల్యాగ్ అవ్వకుండా మంచిగా స్మూత్‌గా గేమ్ అయితే ప్లే అవుతుంది.
మీకు ఎక్కువ ర్యామ్ ఉంటే స్టాండర్డ్, అల్ట్రా, మ్యాక్స్ వీటిలో అయితే పోండి. సో 8 జీబీ ఉంటే మ్యాక్స్‌లో పోండి. మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటుంది గేము. నేనిదే చెప్పడం. సో 4 జీబీ అయితే స్మూత్‌లో ఆడండి. మాది 6 జీబీ అంటే స్టాండర్డ్‌లో ఆడుకోండి. ఇది నేను చెప్పడం అంతే. సో మీ మొబైల్‌లో 4 జీబీ ర్యామ్ అయితే నేను చెప్పే ట్రిక్స్ అయితే ఫాలో అవ్వండి. మీరైతే మంచి హ్యాంగ్ లేకుండా గేమ్ అయితే ఆడుకోవచ్చు. సెట్టింగ్స్ డిస్‌ప్లేలో నేను చెప్పినట్టే స్మూత్‌లో పెట్టుకోండి. చెప్పినట్టే 4 జీబీ ఉంటే మీరు 3 జీబీ వరకు యూజ్ చేసి 1 జీబీ ఫ్రీగా ఉంచండి. 1 జీబీనా 500 ఎంబీ అయినా మీరు స్పేస్ అయితే ఉండాలి ర్యామ్‌లో. మొత్తం వాడేస్తే మొబైల్ అయితే ల్యాగ్ అవుతుంది. సెకండ్ మీరు హీట్ అయితే చేయబోకండి. మొబైల్ ఎక్కువ ఓవర్ హీట్ అవ్వకుండా చూసుకోండి. మంచిగా కూల్‌గా ఉండే చోట్ల ఆడండి. ఆడితే మీకు బెటర్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటుంది. ఇంకోటి గ్యాప్ ఇచ్చి ఆడండి. కంటిన్యూస్‌గా 3-4 అవర్స్ ఆడకుండా ఒక 20 మినిట్స్ లేకపోతే 30 మినిట్స్ అలా ఆడి గ్యాప్ ఇచ్చి ఒక 10 మినిట్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ కంటిన్యూ చేస్తే మీకైతే గేమ్ అయితే బాగా ఆడుకోవచ్చు. సో గేమ్ ఆడకముందు మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్ ఏ బ్రాండ్ వివో, రియల్‌మీ, ఐక్యూ ఇలాంటిది ఏం బ్రాండ్ ఉందో మీకు సపరేట్‌గా మీకు సెక్యూరిటీ, ఫోన్ మేనేజర్ ఇలాగ మీకు ప్రొవైడ్ చేస్తారు. అందులో క్లియర్ అనేసి ఇలా ఆప్షన్స్ అయితే ఉంటుంది. అవైతే చేయండి. అంటే క్లీన్ చేయండి, రిఫ్రెష్ చేసుకోండి. రిఫ్రెష్ చేసి గేమ్ ఆడండి. మీకు బ్యాక్‌లో బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయ్యేవి స్టాప్ అవుతుంది మీకు గేమ్ ఆడేటప్పుడు. అలా బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయ్యేది స్టాప్ అయితే మీకు గేమ్ అయితే మంచి స్మూత్‌గా అయితే ఆడతారు. సో అదొకటి పాయింటు. సో మీది 6 జీబీ ర్యామ్ మొబైల్ అయితే మీరు స్మూత్‌లో పెట్టకండి సెట్టింగ్సు. స్టాండర్డ్‌లో పెట్టుకోండి. స్టాండర్డ్‌లో పెట్టుకొని ఆడండి. మీకు స్మూత్ కన్నా స్టాండర్డ్‌లో కొద్దిగా గేమ్ ప్లే అనేది కొద్దిగా ఎక్స్‌పీరియన్స్ అయితే వస్తుంది మీకు. మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటుంది. మీకు గ్రాఫిక్స్ అయితే కొద్దిగా పెరుగుతుంది. సో 6 జీబీ కాబట్టి మీకు 4 కన్నా ఒక 2 జీబీ ర్యామ్ ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి మీకు స్పేస్ అయితే ఉంటుంది కాబట్టి మీరు స్టాండర్డ్‌లో పెట్టి ఆడుకోండి. మిగతాదంతా సేమ్ ప్రాసెసర్. హీట్ అవ్వకుండా చూసుకోండి. గ్యాప్ ఇచ్చేయండి. మీరు కూడా బెటర్ ఎక్స్‌పీరియన్స్ అయితే వస్తుంది. నెక్స్ట్ 8 జీబీ ఆర్ 12 జీబీ ర్యామ్ ఉన్న మొబైల్స్ అయితే మీరు మ్యాక్స్‌లో పెట్టుకోండి. అల్ట్రాలో పెట్టుకోండి. మ్యాక్స్‌లో కూడా అక్కర్లేదు. అల్ట్రానే చాలు. అల్ట్రాలో పెట్టుకుంటే మీకు సెన్సిటివిటీ కొద్దిగా పెరుగుతుంది. మీకు సెన్సిటివిటీ పెరుగుతుంది. గేమ్ డీటెయిల్స్ అయితే పెరుగుతుంది. గేమ్‌లో గ్రాఫిక్స్ ఇంకా పెరుగుతుంది. రెండోది దాని కింద ఎఫ్‌పిఎస్ కూడా కొద్దిగా మీడియం, హై, లో ఉంటుంది. మీడియం, హై పెట్టుకోండి మీ ఇష్టం. మీకు స్పేస్ ఉంటే మీడియం, హై అలా పెట్టుకొని ఆడుకోండి. మీకు గేమ్ ఒక ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా బాగా తెలుస్తుంది మీకు. ల్యాగ్ లేకుండా మంచిగా ఆడుకోవచ్చు. మీరు 12 జీబీ అంటే 8 జీబీ ర్యామ్ మొబైల్స్ ఉంటే. సో అంతే మిగతాదంతా. సో మీరు కూడా మిగతా ఇలా చేస్తే మీకు ఇంకా బెటర్ ఎక్స్‌పీరియన్స్. ఓకే. హీట్ అవ్వకుండా చూసుకోవడం, గ్యాప్ ఇచ్చి గేమ్ ఆడడం. ఇలా చేసుకుంటే మీరు ఇంకా మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే పొందొచ్చు. ఇంకొక పాయింట్ ఏందంటే మీరు బ్యాక్ కేస్ అంటే మీకు పౌచెస్ ఉంటుంది కదా! ఫోన్ పౌచ్ అది ఇప్పేసి అంటే గేమ్ ఆడండి. మీకు బాగుంటుంది. సో అది మీరు ఏసుకొని ఆడతారు. హీట్ అనేది మీ పౌచ్‌లోనే స్టోర్ అయ్యి ఉంటుంది. సో మొబైల్‌లో హీట్ కాకుండా మీ పౌచ్ హీట్ కూడా సేమ్ 2 ఈక్వల్ అయ్యి మరీ ఎక్కువ హీట్ అయిపోతుంది. సో మీరు పౌచ్ ఇప్పేసి గేమ్ అయితే ఆడండి. బాగుంటుంది. సో మీ హీట్ ఇది కొద్దిగా రెడ్యూస్ అవుతుంది. అంతే. సో గేమ్ అనేది మీరు మార్నింగ్ కన్నా ఈవినింగ్‌లో ఆడండి. బాగుంటుంది. ఎందుకంటే మార్నింగ్‌లో కొద్దిగా వేడి గాలి, వేడిగా అలా ఉంటుంది కాబట్టి రూమ్ టెంపరేచర్ కూడా కొద్దిగా హైలో ఉంటుంది. సో అందువల్ల మీకు మొబైల్ అయితే ఉన్నదానికన్నా కొద్దిగా ఎక్కువ హీట్ అయితే అవుతుంది. మీరు ఈవినింగ్ టైంలో ఒకసారి చెక్ చేశారంటే హీట్ అవ్వదు. అంతగా ఎక్కువ హీట్ అవ్వదు. తగ్గుతుంది. హీట్ లైట్‌గా తగ్గుతుంది. ఇంకా నైట్‌లో అయితే మీకు అస్సలు హీటే అవ్వదు. మీరు ఇంకా ఒక టేబుల్ ఫ్యాన్ కింద కూర్చొని ఆడితే మొబైల్ ఒక్క రవ్వ కూడా హీట్ అవ్వదు. హీట్ అయితే రెడ్యూస్ అవుతా ఉంటుంది. మీరు బాగా మంచి గేమ్ అయితే ఆడొచ్చు. ల్యాగ్ లేకుండా, హ్యాంగ్ లేకుండా. నెక్స్ట్ వచ్చి మీ మొబైల్‌లో యాప్స్ అనేది డిసేబుల్ చేయండి. ఎక్కువ గూగుల్ యాప్స్ మనం వాడిన యాప్స్ దండిగా ఉంటుంది. లైక్ గూగుల్ న్యూస్, గూగుల్ టీవీ ఇలాంటి యాప్స్ అయితే ఉంటుంది. వీటినైతే కొన్ని మొబైల్‌లో డిసేబుల్ చేయొచ్చు. కొన్ని మొబైల్‌లో చేయలేం. చెయ్యొచ్చు అంటే డిసేబుల్ చేయండి. మీకు ర్యామ్‌లో కొద్దిగా స్పేస్ అయితే వస్తుంది. అప్పుడు మీరు బాగా గేమ్ ఆడొచ్చు. స్పేస్ వస్తే మీరు బాగా ఆడుకోవచ్చు. డిసేబుల్ చేయండి మోస్ట్‌గా. ఎక్కువ యాప్స్ పెట్టుకోబాకండి. మీరు మేజర్‌గా ఆడే
యాప్స్ అయితే యూజ్ చేయండి. మీరు మేజర్‌గా ఒకవేళ మీరు గేమ్ ఆడతారంటే ఫ్రీ ఫైర్, నెక్స్ట్ వాట్సాప్, దాని తర్వాత మీరు ఇన్‌స్టాగ్రామ్ ఎక్కువ స్టోరేజ్ లాగేది ఇన్‌స్టాగ్రామే. దాన్ని మీరు చూసుకోవాలి. లేదు మాకు ఇన్‌స్టాగ్రామ్ మెయిన్ అంటే మిగతా ఇన్‌స్టాగ్రామ్, ఫ్రీ ఫైర్ పెట్టుకొని మిగతా ఉండేవంతా మీరు డిసేబుల్ చేయాలి. మీ వల్ల ఎన్ని యాప్స్ డిసేబుల్ చేయమవుతుందో అన్ని డిసేబుల్ చేసేయండి. మీకైతే బాగా ర్యామ్ అయితే స్పేస్ అయితే వస్తుంది. ఛానల్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్‌లో పెట్టుకోండి. నెక్స్ట్ ఏం వీడియో చేయాలో కామెంట్ చేయండి. మీకు ఏం నచ్చిందో దాన్ని కూడా కామెంట్ చేయండి. వీడియోని అయితే అందరికి షేర్ చేయండి.